హలో గాయ్స్, ఇప్పుడైతే మనం చికెన్ పికిల్ అయితే చేసేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా చికెన్ అయితే సాల్ట్ పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలో వేసేసుకొని అందులో కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం డైరెక్ట్గా ఇంకా అలాగే పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొత్తం చికెన్లో మొత్తం అయితే వాటర్ పోయి చికెన్ ఉడికిపోతుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా. డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఫ్రై చేసి పికిల్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది, టైం తక్కువ పడుతుంది. ఇప్పుడు చూసారా వాటర్ మొత్తం వదులుతుంది కదా చికెన్, ఆ వాటర్ తోటే చికెన్ అంతా ఉడికిపోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం ఉడికిపోయి ఇలా వాటర్ లేకుండా మొత్తం డ్రై అవుతుంది. అప్పుడు మనమైతే దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి కడాయిలో. మనం పికిల్కి ఎంత ఆయిల్ అయితే యూజ్ చేస్తామో అంత ఆయిలే తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ తీసుకుంటే ఆయిల్ ఎక్కువైతుంది పికిల్లో. కాబట్టి దీంట్లో మనమైతే చికెన్ని ఎక్కువ చికెన్ ఉంటే 2 టైమ్స్ అట్లా ఫ్రై చేసుకోవచ్చు, తక్కువ చికెన్ ఉంటే ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. 2 టైమ్స్ అట్లా ఫ్రై చేసిన. ఇప్పుడు చికెన్ మొత్తం మంచిగా బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయినాక దీంట్లో అయితే మనం నెక్స్ట్ మసాలాలు అయితే యాడ్ చేసేసుకోవడమే అయిపోయింది. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. బాగా ఎక్కువ ఫ్రై అయినా ముక్క గట్టిగా ఉంటుంది. ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం అంటే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇక దీనిలోకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంది అయితే బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అట్లా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము స్పైస్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువనే యాడ్ చేశాను. అండ్ ఇందులోకి అయితే కొంచెం పసుపు యాడ్ చేసిన. పసుపు యాడ్ చేసుకొని గరం మసాలా, ధనియాల పొడి ఇంకా అన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా కారం మసాలాలు వేసినాక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కారం అదంతా మంచిగా వేగిపోతుంది. ఫ్రై చేసేసుకొని ఇంకా మొత్తం అది చల్లారే వరకు వెయిట్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇంకా మనం దాన్ని అయితే వేరే స్టోర్ బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసేసుకోవడమే. దీంట్లో కొంచెం లాస్ట్లో అయితే నిమ్మరసం యాడ్ చేయాలి, మిస్ అయింది క్లిప్. నిమ్మరసం యాడ్ చేస్తే ఏంటంటే ముక్క మంచిగా టేస్ట్ బాగుంటుంది అండ్ తొందరగా పికిల్ అయితే పాడవకుండా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటున్నా. చాలా బాగుంటుంది పికిల్ టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీనికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.